We are very, very fortunate to have this association. So let us all chant one time Hare Krishna Mahamantra. Let us all invite Prabhuji heartfully, and without any delay, we will start the session. So let us all हरे unmute. कृष्णा हरे कृष्णा Krishna, कृष्णा कृष्ण कृष्णा कृष्ण हरे 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 राम 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 हरे हरे हरे। हरे। Hare Krishna. हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। ओके, विल स्टार्ट। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्रीमद् भागवतम, कैंटो फर्स्ट, कैंटो वन, chapter 2 and verse number 7. So the verse is like this: Vasudeva Bhagavati Bhakti Yoga Prayojitaha Janayati Ashu Vairagyam Jnanam Chayad Ahaitukam. So today the word Ahaitukam is very important. We'll be discussing later what is Ahaitukam and how it is. Okay? So this is Vasudeva Bhagavati Bhakti Yoga Prayojitaha Janayati Ashu Vairagyam Jnanam Chayad Ahaitukam. So Vasudeva unto Krishna, Bhagavati unto the personality of Godhead, Bhakti Yoga, contact of devotional service, Prayojitaha, being applied, Janayati, does produce, Ashu, very soon, Vairagyam, detachment, Jnanam, knowledge, Cha, and Yat, that which, Ahaitukam, causeless. So the translation and purport by His Divine Grace A.C. Bhaktivedanta Swami Srila Prabhupada. Srila Prabhupada ki jai. By rendering devotional service unto the personality of Godhead, Sri Krishna, one immediately acquires causeless knowledge, detachment, knowledge and detachment from this world. Yeah, who is reading purport in Telugu? I'll reset, bro. I'm already opened actually. Okay. So, That's శ్రీమద్ భాగవతం 1.2.7 దేవదేవుడైన శ్రీకృష్ణునకు భక్తియుక్త సేవను గూర్చుట ద్వారా మనుజుడు శీఘ్రముగా నిర్హేతుకమైన జ్ఞానమును జగము నుండి వైరాగ్యమును పొందుచున్నాడు. Yes, bro. Can read purport also. No, I'm talking about purport. Purport should be Purport. read in Gujarat, in Telugu. ఓకే. భాష్యము శ్రీకృష్ణ భగవానుడికి వనరింపబడు భక్తియుక్త సేవ ఒక రకమైన భౌతికమైనటువంటి ప్రేరితమైనది కొందరు భావింతురు. అట్టి వారు ఆధ్యాత్మికానుభవానికి యజ్ఞము, దానము, తపము, జ్ఞానము, యోగమన్నది పలు పద్ధతులు శాస్త్రములందు నిర్దేశించబడినవి వాదింతురు. వారి అభిప్రాయం ప్రకారము భక్తి శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవ ఎనున్నది కేవలం ఉన్నత శ్రేణి కార్యముల ననురింపలేని వారి కొరకు మాత్రమే ఉద్దేశింపబడినది. సాధారణముగా ప్రబలి ఉన్న భావన ప్రకారము భక్తి ఎనున్నది కేవలము శూద్రులకు, వైశ్యులకు, అల్పజ్ఞులైన స్త్రీలకు మాత్రమే సంబంధించినది. కానీ వాస్తవమునకు భక్తి ఎనున్నది అత్యుత్తమ ఆధ్యాత్మిక కర్మమై ఉన్నది. కనుకనే అట్టి దివ్యమైన భక్తి ఉదాత్తమే గాక ఆచరించుటకును సులభమైనది. శ్రీకృష్ణ భగవానితో సంబంధమును నెరపడి ఉద్దేశమును తీవ్రముగా కలిగినట్టి శుద్ధ భక్తులకు అది ఉదాత్తముగా భక్తి రంగమున నూతనముగా ప్రవేశించిన సాధకులకు అది సులభమై ఉన్నది. దేవదేవుడైన శ్రీకృష్ణునితో సంబంధము నిరుపుట ఏనున్నది ఒక గొప్ప శాస్త్రము. శూద్రులు, వైశ్యులు, స్త్రీలు మరియు శూద్రుల కన్నను హీనులైన వారితో సహా సర్వులకు అది సంబంధించినది. అట్టి ఎడ ఉన్నత మార్గం వారైన యోగ్యులకు బ్రాహ్మణులు, రాజర్షులు గూర్చి వేరుగా తెలుప నవసరం ఏమున్నది?
ఉన్నతమైన కర్మలుగా భావింపబడి యజ్ఞము, దానము, తపము, అదివి శుద్ధమును శాస్త్రీయమును అది అయిన భక్తి మార్గమును అనుసరించేటువంటి అంశములు మాత్రమే. ఆధ్యాత్మిక అనుభవ మార్గమున జ్ఞానము, వైరాగ్యము రెండును అత్యంత ముఖ్యమైన అంశములు. ఈ ఆధ్యాత్మిక కర్మ ఎంతయు సమస్తమైన భౌతిక జ్ఞానమును ఆధ్యాత్మిక జ్ఞానమును కలుగజేయును. అట్టి పూర్వ జ్ఞానము ద్వారా మనుజుడు భౌతికాశక్తి నుండి ముక్తుడై ఆధ్యాత్మిక కర్మల ఎడ మరింతగా అనురక్తగుడును. భౌతిక విషయముల నుండి ముక్తిని పొందుట ఎనగా మందమతులైన కొందరు తలుచునట్లు అనే అచేతన స్థితిని లేదా జడస్థితిని పొందుట కాదు. శుభాశుభ ఫలములను కలుగజేసేటి కర్మలను ఓనరింపపోవటయే నైష్కర్యమనబడును. అనంగీకారమునుగా వాస్తవమైన విషయములను కూడా అంగీకరింపరాదని భావము కాదు. అనవసరములైన వాటిని త్యజించుట అనగా అవసరములైన వాటిని కూడా త్యజించవలని భావం కాదు. అదే విధముగా భౌతిక రూపముల నుండి వైరాగ్యమనగా సత్య రూపమును కూడా తృణీకరించటని భావం కాదు. వాస్తవమునకు సత్య రూపానుభవము కొరకే భక్తి యోగము నిర్ణయించబడినది. కావున సత్య రూపానుభవమై నంతనే అసత్యములైనట్టి బహురూపములన్నీను అప్రయత్నముగా వాటంతటయే అవియే తొలగిపోగలవు. కనుక సత్యరూపమైన భక్తి యొక్క సేవను సత్యరూపమునకు గూర్చుట ఎనడి భక్తి యోగం నందు పురోగతి ద్వారా మనుజుడు న్యూనములైన విషయముల నుండి వైరాగ్యము పొంది ఉన్నత విషయముల ఎడ అనురక్తడుగును. అలాగుననే జీవుని పరమధర్మమైనందున ఈ భక్తి యోగము అతనిని భౌతిక భోగానుభవం నుండి ముక్తుని చేయును. అది ఏ శుద్ధ భక్తికి చిహ్నమై ఉన్నది. అట్టి శుద్ధ భక్తుడైనను మూర్ఖుడు కాడు. అతడెన్నను న్యూన శక్తి ఎందు రతుడు గాని భౌతిక విషయములకు ప్రాధాన్యము నొసుకుట గాని చేయడు. కానీ ఇటువంటి కార్యమెన్నడును శుష్క హేతువాదములచే సాధ్యము కాదు. కేవలము శ్రీకృష్ణ భగవానుని నిర్హేతుక కరుణ చేతనే అది సాధ్యము కాగలదు. సారాంశమేమనగా శుద్ధ భక్తుడైన వాడు జ్ఞానము, వైరాగ్యము మున్నగు సర్వ శుభలక్షణములను సంపూర్ణంగా కలిగి ఉండును. కానీ జ్ఞానము లేదా వైరాగ్యము కలిగి ఉన్నంత మాత్రమున మనుజుడు భక్తి నియమములను ఎరిగి ఉన్నాడని చెప్పుట వీలు లేదు. అనగా భక్తి యోగమే మనుజుని పరమ ధర్మమై ఉన్నది. ఇది సంపూర్ణం. Yes, this is Parama Dharma. So we'll discuss from a different angle and also a little, we'll dive deeply into this verse. Vasudeva Bhagavati Bhakti Yoga Prayojitaha Janayati Ashu. Ashu means very soon. What will happen by hearing or doing Krishna Bhakti or hearing Srimad Bhagavatam from pure devotees is immediately you get two qualities. That is Jnana and Vairagya. Yes. సో ఇక్కడ ప్రభువులు ఏం చెప్తున్నారంటే, మనము రోజు శ్రీమద్ భాగవతం వినడం ద్వారా, కృష్ణ భక్తి చేయడం ద్వారా ఏమవుతుందంటే, ఆ భక్తి అనేది మనలో చాలా తొందరగా భక్తిలో ఉన్నటువంటి లక్షణాలు మనలో కనపడతాయి అన్నమాట. సో మనం భక్తిలో చాలా వేగంగా పెంపొందుతాం అన్నమాట. Two important things, we'll get that is Gyan and Vairagya. Gyan means deep spiritual knowledge, not just theoretical, but deep spiritual knowledge. Gyan. Vairagya means genuine detachment from temporary world. These two things you get. సో దీని ద్వారా, ఇది చేయడం ద్వారా మనకి రెండు గుణాలు అనేటివి వస్తాయి అన్నమాట. ఒకటి జ్ఞానము, మరియు రెండోది వైరాగ్యం అన్నమాట. జ్ఞానం అంటే ఏదో పైన పైన మనము తెలుసుకోవడం కాదు, అది చాలా లోపల మనం చాలా ఉన్నతంగా ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని పొందడం అన్నమాట. ఇంకోటి వైరాగ్యం అన్నమాట. వైరాగ్యం అంటే ఈ భౌతికమైనటువంటి వస్తువులతో, భౌతికమైనటువంటి కోరికలతో మనము దూరంగా ఉండి దానికి అంత బంధం, మోహం లేకపోవడం అన్నమాట. Yeah, this you get immediately. Ashu means very quickly. You get these two things arise in your heart by doing bhakti.
సో కృష్ణ భక్తి చేయడం ద్వారా తొందరగా ఈ రెండు గుణాలు అనేటివి మన హృదయంలో పెంపొందుతాయి అన్నమాట. మన హృదయంలో ఖచ్చితంగా నిలబడతాయి అన్నమాట. So how does bhakti yoga begins? How it starts within our heart is that Prabhupada says that hearing is the first process. Shravanam, especially hearing from advanced Vaishnavas, and that also who are very, elaborately, who can explain it. This is also said in the purport of last purport in Canto 1, second chapter, and sixth verse, which is said in last verse. That Prabhupada is saying that you have to hear from advanced Vaishnavas. Then only you'll be understanding, and your heart will have these two things, Gyan and Vairagya. సో ఈ ఈ భాగవతం వినడం ద్వారా ఏమవుతుందంటే మన హృదయంలో భక్తి అనే ఒక ఆ భక్తి లతా బీజం అనే ఒక భావం అనేది మనలో ఏర్పడుతుంది అనమాట. సో అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటారు అనమాట, మనం ఎప్పుడు కూడా శుద్ధ భక్తుల నుంచి, ఎవరైతే భక్తిలో చాలా పెంపొందారో, ఎవరైతే చాలా ఏళ్ల నుంచి భక్తి ఆ, తీవ్రంగా చేస్తున్నారో, సో అలాంటి వాళ్ళ నుంచి మనము శ్రీమద్ భాగవతాన్ని వినాలన్నమాట. అందుకే పోయిన శ్లోకంలో, నిన్నటి శ్లోకంలో కూడా చెప్తున్నారు అనమాట, మనం ఎప్పుడు కూడా భక్తి అని, ఈ భాగవతం అనేది శుద్ధ భక్తుల ద్వారా, శుద్ధ భక్తుల ఒక ఆ ద్వారా మనం వినేసి వాళ్ళ ద్వారా ఒక నేర్చుకోవాలి అనేసి ఇక్కడ చెప్తున్నారు. Yes, I'll read that purport. It is a one sentence where Srila Prabhupada explains. The process of bhakti begins by hearing the glories of Lord from the lips of pure devotees. Hearing is not a lifeless act. It is deeply transformative process when done from the right source. That is what Prabhupada is explaining in his purport. Last verse, purport. Okay, can you translate that? ఎస్ బ్రో. సో ఇక్కడ ప్రభుపాదుల వారు ఈ భాష్యంలో ఏం చెప్తున్నారంటే, సో Not this Bhashyam. Last verse purport, sixth ఆ, verse. నిన్నటి శ్లోకంలో ఉండేటువంటి భాష్యంలో ప్రభుపాదుల వారు చెప్తున్నారు, ఇక్కడ భక్తి అనేది ఎలా వస్తుందంటే, మనం ఎప్పుడైతే శ్రీమద్ భాగవతాన్ని శుద్ధ భక్తులు ఒక నోటి నుంచి మనం వింటామో, అప్పుడు మన హృదయంలో భక్తి అనేది పెంపొందుతుంది అనమాట. So I am just trying to, I will not read all the verses here. Actually, here are some important verses from Srimad Bhagavatam and many other scriptures where it is informed or told that one should hear properly or regularly Srimad Bhagavatam. What are the benefits that has been given here? I am reading some verses, not verse, but I will read the translation of that verse and I will mention which verse it is. Yes, Prabhu. సో ఇక్కడ ఈ రోజు మనం ఒక శ్లోకం కాకుండా భాగవతంలో ఉండేటువంటి విధ విధమైన శ్లోకాలు కొన్ని, శ్రీమద్ భాగవతం వినేదాని వల్ల మనకు వచ్చేటువంటి లాభం కావచ్చు, దాని నుంచి మనకు వచ్చేటువంటి ఉపయోగాల గురించి మనం ఈ రోజు చర్చిద్దాము. సో ప్రభు వాళ్ళు ఆ దానిలో ఉండేటువంటి అనువాదం చదువుతూ ఉంటారు, అలాగే ఆ అనువాదాన్ని వాళ్ళు మనతో పాటు చర్చించారు. Yes, you can note this. Srimad Bhagavatam, first canto, seventh verse, seventh chapter, seventh verse. శ్రీమద్ This is, భాగవతం 1వ yes, స్కందం 7వ అధ్యాయం 7వ శ్లోకంలో గురించి ప్రభు చెప్తున్నారు. yes. When Srila Vyasadeva was contemplating, I have written so many books, but still I am not satisfied by writing these all four Vedas, Upanishads, and all. Still I am not satisfied. So Narad Muni comes there and he instructs the whole Bhagavatam in only 4 verses, which is called Chatushloki Bhagavata. There it is said that simply by giving oral reception to this literature, Bhagavatam, the feeling for loving devotional service to the Lord, Supreme Personality of Godhead Krishna, sprouts up at once to extinguish the fire of lamentation, illusion, and fearfulness. So, by just hearing Srimad Bhagavatam from a pure devotee, 3 things are destroyed. That is lamentation, dukh, illusion, maya,
fearfulness, that is bhayam. Okay. సో ఇక్కడ ఆ శ్రీమద్ భాగవతంలో ఆ వ్యాసదేవులు ఎన్నో శాస్త్రాలని ఆయన ఎన్నో వేదాలని ఉపనిషత్తుల్ని రచించారనమాట. అయినా కూడా ఇవన్నీ రచించిన అయినప్పటికీ కూడా ఆయనకి దాంట్లో సంతృప్తి అనేది చెందలేదన్నమాట ఆయన. సో అప్పుడు అక్కడికి నారద మునులు వారు వచ్చేసి ఆయనకి శ్రీమద్ భాగవతాన్ని పూర్తి భాగవతాన్ని పూర్ణ భాగవతాన్ని ఆయనకి 4 శ్లోకాల్లో వివరిస్తారనమాట. సో 4 శ్లోకాల్లో ఏం చెప్తున్నారంటే, ఇక్కడ శ్రీమద్ భాగవతం మనం ఎప్పుడైతే వింటామో అప్పుడు ఆ శ్రీమద్ భాగవతము మనం జస్ట్ కేవలం వినడం ద్వారా, సో కేవలం శ్రీమద్ భాగవతాన్ని వినడం ద్వారానే మనలో ఉండేటువంటి 3 కల్మషాలు అనేటివి వెళ్ళిపోతాయంట. ఒకటి మనము దుఃఖం పడడం, రెండోది మనము బాధపడడము, ఇంకోటి మాయ అనేది మన హృదయంలో నుంచి వెళ్ళిపోతాయి అన్నమాట కేవలం శ్రీమద్ భాగవతం వినడం ద్వారా. Yes. So Srimad Bhagavatam is like a bridge which is built by Srila Vyasadeva from the material world to the spiritual world. Actually it is said in Srimad Bhagavatam that after hearing from Sri Narada Dev, Sri Narada Muni, Vyasadeva contemplated and he started meditating how I can express in details about this Bhagavatam. So then he started meditating. The very first meditation he saw Lord Krishna himself playing the flute. సో And yes, సో ఇక్కడ ప్రోలు ఏం చెప్తున్నారంటే, శ్రీమద్ భాగవతం అనేది ఒక సేతు ఉన్నట్టు, అంటే ఒక బ్రిడ్జ్ ఉన్నట్టు, ఎక్కడికి మన భౌతిక ప్రపంచానికి నుంచి మన ఆధ్యాత్మిక ప్రపంచానికి. సో వ్యాసదేవులు శ్రీ నారద ముని ద్వారా విన్న తర్వాత, ఈ చతుర్శ్లోకి భాగవతం విన్న తర్వాత ఆయన దాన్ని స్మరించడం షురూ చేశారనమాట. సో ఎలా నేను ఈ యొక్క శ్రీమద్ భాగవతాన్ని మనము నేను పెంపొందించగలను రాయడం ద్వారా ఎలా అనేసి ఆయన దాని గురించి స్మరిస్తూ ఉన్నారనమాట. so first he saw Krishna, and later, just like we see things which are not seen, we try to see things through microscope. Then he went deep into that Krishna. There he saw a spiritual world which is covered 3 times. And there all the living entities are very, 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 very happy. He saw all the living entities there. సో ఆ స్మరిస్తూ ఉండగా, అలా వ్యాసదేవులు స్మరిస్తూ ఉండగా ఆయన నిజ రూపమైనటువంటి కృష్ణుని చూస్తారనమాట. ఎదురుగా ఉన్నట్టు కృష్ణుని చూస్తారనమాట. సో ఆయన ఇంకా దాని లోతుకి వెళ్ళాలి అనేసి ఆ కృష్ణునిలో ఆయన లోతుకి వెళ్ళినప్పుడు ఆయన అక్కడ ఒక ఆధ్యాత్మిక లోకాన్ని చూస్తారనమాట. సో ఆ ఆధ్యాత్మిక లోకం అనేది 3 పట్లు ఎక్కువ ఉంటుందన్నమాట. సో అక్కడ ఏ జీవాత్మని చూసినా, ఏ ఏ ఒక్క ఆ ప్రజల్ని చూసినా కూడా అక్కడ చాలా ఆనందంగా సంతోషంగా ఉంటారు. Yes. And when he comes down and he sees 1/4 of the material planet, which are very, all the living entities are in a very miserable condition. Dukhalayam ashashvatam. He sees సో that world. ఆయన ఎప్పుడు కిందకి వచ్చి మన భౌతిక ప్రపంచంలో ఉండేటువంటి కాల భాగాన్ని ఆయన చూస్తాడు, పావు భాగాన్ని ఆయన చూస్తాడు. అప్పుడు ఆయనకి కనబడుతుందంట, ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా చాలా కష్టాల్లో ఉన్నారు, చాలా బాధలు అనుభవిస్తున్నారు, చాలా నొప్పి అనుభవిస్తున్నారు అని ఆయనకి అర్థమవుతుంది. Yes. So he sees 2 parts. 3/4 is the spiritual planet where all are happy, and at the bottom there is 1/4 material world, which is exactly opposite of the spiritual world. They are too much anxiety, miseries, dukhalayam. It's totally full of miseries. సో ఆయన ఫస్ట్ ముక్కాలు భాగం చూసినప్పుడు అక్కడ ఆ ముక్కాలు భాగంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక లోకంలో అందరూ కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారంట, సంతృప్తిగా ఉన్నారనమాట. కానీ ఈ కాల భాగంలో ఉండేటువంటి భౌతిక ప్రపంచాన్ని, భౌతిక లోకాన్ని చూసినప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా దుఃఖంతో చాలా బాధలు అనుభవిస్తూ, దుఃఖంతో, దుఃఖాలయం అశాశ్వతం అని చెప్తారు కదా, సో అంత దుఃఖంతో ఉన్నారనమాట. ఎప్పుడు కూడా వాళ్ళు సంతోషంగా తృప్తిగా లేరనమాట. Yeah, and he goes little more deeper again, and then he saw that
there are some living entities who are saintly people. They are, going from the material world to the spiritual world. Some are going from the material world to the spiritual world. And how that is happening is, these saintly people, they were just hearing Srimad Bhagavatam, and they were going from this material world to the spiritual world, and none of them can go. So this Srimad Bhagavatam, hearing of Srimad Bhagavatam, is like the bridge for the living entities to go from the material world to the spiritual world. సో ఆయన అలా చూసి ఇంకా లోతుగా చూడాలనేసి ఇంకా లోతుగా చూసినప్పుడు అక్కడ కొంతమంది సాధువు సంఘులు ఏంటంటే వాళ్ళు ఈ భౌతిక ప్రపంచం నుంచి ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్తూ ఉంటారు అన్నమాట. సో ఎలా వెళ్ళగలుగుతున్నారంటే కేవలం శ్రీమద్ భాగవతం వినడం ద్వారా, కేవలం శ్రీమద్ భాగవతం శ్రవణం చేయడం ద్వారానే వాళ్ళు ఈ యొక్క భౌతిక ప్రపంచాన్ని నుంచి ఆధ్యాత్మిక లోకాలకి వెళ్తున్నారు అన్నమాట. అందుకే ఇక్కడ చెప్పబడింది ఏంటంటే ఈ శ్రీమద్ భాగవతం అనేది ఒక సేతువ ఉన్నట్టు మన ఆధ్యాత్మిక ప్రపంచానికి భౌతిక ప్రపంచానికి. సో కేవలం వినడం ద్వారానే మనము ఆధ్యాత్మిక ప్రపంచానికి చేరుకోవచ్చు అని చెప్తున్నారు. Yes, there are many such verses in Srimad Bhagavatam and in other scriptures. There in Srimad Bhagavatam, first canto, 18th chapter, 10th verse, where Srila Sutta Goswami explaining regarding Parikshit Maharaj, who was sitting in front of Sukadev Goswami. He says that those who are desirous of achieving complete perfection in life must submissively hear all topics that are connected with the transcendental activities and qualities of the Supreme Personality of Godhead, who acts wonderfully. This is the exact translation of that verse. Which verse? First canto, 18th chapter, 10th verse. You can go through that later. You can just translate in Telugu. సో ఇక్కడ 1వ స్కందం 18వ అధ్యాయంలో చెప్తున్నారనమాట. శ్రీల సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజులకి చెప్తున్నారనమాట. సో ఎవరైతే వాళ్ళ జీవితంలో పరిపూర్ణత అనేది చెందాలో, ఎవరైతే వాళ్ళ జీవితంలో పర్ఫెక్షన్ అనేది రావాలో, సో వాళ్ళు శ్రద్ధగా ఈ శ్రీమద్ భాగవతాన్ని వినాలి, శ్రద్ధగా ఈ శ్రీమద్ భాగవతంలో ఉండేటువంటి దాన్ని అర్థం చేసుకోవాలి అని పరీక్షిత్ మహారాజుకి చెప్తున్నారు. Yeah, in Srimad Bhagavatam, third canto, 9th chapter, 11th verse. So Brahma, the Brahma of this, material world or this galaxy or this universe, he is praying to Krishna, saying that, "Oh my Lord, your devotees cannot see you through the can see you. Sorry, oh my Lord, your devotees can see you through the ears by the process of bona fide hearing, and thus their heart becomes cleaned, and you take your seat within their heart." సో ఇక్కడ 3వ స్కందం 9వ అధ్యాయంలో కూడా చెప్తున్నారు అనమాట. బ్రహ్మదేవుడు చెప్తున్నారు ఇక్కడ ఏంటంటే, భగవంతుని చెప్తున్నారంట, చూడండి మీ భక్తులు మీ దర్శనం ఎలా చేసుకుంటారు అంటే, భక్తులు కేవలం శ్రవణం చేయడం ద్వారా, మీ యొక్క లీలలు, మీ యొక్క కీర్తిని వినడం ద్వారానే వాళ్ళు మీ యొక్క దర్శనాన్ని చేసుకుంటారు. అప్పుడు వాళ్ళు అది వినడం ద్వారా మీరు వాళ్ళ హృదయంలో కూర్చుంటారు, మీరు వాళ్ళ హృదయంలో స్థిరపడి ఉంటారు అనేసి ఇక్కడ భగవంతునికి బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. Yes. Again in first canto, second chapter, 18th verse, which you will be doing after later. There also it is said, "Nashtu prayeshu abhadreshu." You must be knowing this verse. By regular attendance in classes on the Bhagavatam and by rendering service to the pure devotees, all that is troublesome to the heart is almost completely destroyed, and loving service unto the personality of Godhead, who is praised with transcendental songs, is established as an irrevocable fact. This is Srimad Bhagavatam, first canto, second chapter, 18th verse. సో ఇక్కడ
మొదటి స్కందం 2వ అధ్యాయం 18వ శ్లోకంలో కూడా చెప్తున్నారనమాట. ఏంటంటే ఎవరైతే శ్రీమద్ భాగవతాన్ని తరచుగా వింటారో, ఎప్పుడైతే క్లాసులు ఉంటాయో అక్కడ క్లాసులకు అటెండ్ అవ్వడం కానీ అక్కడ క్లాసులు వినడం కానీ, సో అవన్నీ చేసినప్పుడు వాళ్ళ హృదయంలో ఉండేటువంటి కల్మషాలన్నీ కూడా తొలగిపోయి వాళ్ళ హృదయంలో ఆ ఒక భక్తి అనేది పెంపొందుతుంది అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. అప్పుడు మనం భగవంతుని లీలలు గుణము మనం విన్నప్పుడు ఆ భక్తి అనేది మన హృదయంలో పెంపొందుతుంది అని చెప్తున్నారు. Yes, in Srimad Bhagavatam, first canto, 8th chapter, 36th verse. Shranvanti, Gayanti, Grananti, Abhikshanaha. This also here. Prabhupada writes that, O Krishna, those who continuously hear, chant, and repeat your transcendental activities or take pleasure in others doing so, certainly see your lotus feet, which alone can stop the repetition of birth and death. This is Kunti Maharani praying to Krishna. These are prayers of Kunti Maharani. ఇక్కడ 1వ స్కందం 8వ అధ్యాయంలో కూడా శిల ప్రభుపాదుల వారు రాస్తారు కుంతీదేవి యొక్క ప్రార్థనల్లో. సో ఎవరైతే మీ యొక్క శ్రవణం చేస్తారో, మీ యొక్క లీలల గురించి, మీ యొక్క శ్రీమద్ భాగవతం శ్రవణం చేస్తారో, భాగవతం వింటారో, సో వాళ్ళు మ్, ఎవరికి దొరకనటువంటి అదృష్టాన్ని, అంటే మీ కమల చరణ పదం శరణాల్ని వాళ్ళు దర్శనం చేసుకునేటువంటి భాగ్యం దొరుకుతుంది. సో ఆ ఒక్కటి చాలు వాళ్ళని ఈ భవసాగరం నుంచి, ఒక భౌతిక కష్టాల నుంచి బయటకు తీసుకొని రావడానికి అని ఇక్కడ కుంతి మహారాణి ప్రార్థనలో చెప్తున్నారు. Yes. And in Chaitanya Bhagavat, Sri Vrindavan Das Thakur also says that Nitya Siddha Krishna Prem Sadhya Kabunai Shravanadi Suddha Chitta Karaya Uday. Krishna Prem is default, by default, it is existing in our heart. Only how to reveal it, how to disclose it, that is done only by Shravanadi Shuddha Chitta Karaya Uday. Just like the sun is there, when the darkness is gone, or when the sun comes, the darkness goes. In the same way, one starts hearing Shravanadi Shuddha Chitta by pure moods. If one hears, then that natural prem will arise automatically, because it is already there in the heart. It has not to be taken from somewhere else. సో ఇక్కడ చైతన్య భాగవతంలో కూడా చెప్తున్నారు అనమాట. చైతన్య భాగవతంలో ఏం చెప్తున్నారంటే, మనం జీవాత్మలుగా కృష్ణ మీద ఉన్నటువంటి భక్తి ప్రేమ అనేది మనలో ఎప్పుడు కూడా ఉంటుందన్నమాట. అదే డిఫాల్ట్ గా, అంటే ఎప్పుడు కూడా మనలో స్థిరపడి ఉంటుంది. కానీ అది మనము బయటికి మనలో అది కనపడట్లేదు అనమాట. సో ఎప్పుడైతే మనము శ్రీమద్ భాగవతాన్ని శుద్ధ భక్తుల నుంచి వింటామో, శ్రద్ధగా మనం వింటామో, ఆ విని మనం ఎప్పుడైతే భక్తియుత సేవల్ని మనం చేస్తామో భగవంతునికి, అప్పుడు ఆ మనలో ఉండేటువంటి ఆ కృష్ణ భక్తి ప్రేమ అనేది అది ఇప్పుడు మనకి కనపడుతుంది అనమాట. అప్పుడు పెంపొంది మనకు కనపడుతుంది. అది మన జీవితంలో అలవర్చుకునేది మనం చూడొచ్చు అనమాట. Yes, Chaitanya Mahaprabhu also gives this praman. Srimad Bhagavatam Parama Amala Prema Pumarto Mahan. Sri Chaitanya Mahaprabhur Matam Idam Tatra Adara Nahapara. There is nothing greater activity than hearing Srimad Bhagavatam, which is Amala Puran. And it is not just Amala Puran, spotless Puran, but it also gives you prema. Prema Pumarto Mahan. The highest prema it delivers. Srimad Bhagavatam by hearing. ఇక్కడ చైతన్య మహాప్రభులు వారు కూడా చెప్తున్నారు అనమాట. సో శ్రీమద్ భాగవతం వినాలి. సో అది అమల పురాణం అని చెప్తున్నారు అనమాట. సో శ్రీమద్ భాగవతం వినడం ద్వారా ప్రేమ అనేది మనలో చిగురిస్తుంది అనమాట. కృష్ణుని మీద ప్రేమతో ఆ ప్రేమ భావన అనేది మనలో చిగురిస్తుంది. సో అలా అది అమల పురాణమే కాదు, దాంట్లో నుంచి వచ్చే విన్నప్పుడు మనకి మన హృదయంలో కృష్ణుని మీద ప్రేమ అనేది కూడా పెంపొందుతుంది అని శ్రీ చైతన్య మహాప్రభువులు కూడా చెప్తున్నారు. Yes. So Chaitanya Mahaprabhu constantly used to hear Srimad Bhagavatam from Ramananda Rai, Swarup Damodar. He personally followed this. He is not just telling Yad Achariti Shreshthas Tatta Devetaro Jana. He is the Supreme Personality, and if he wants to establish some principles, he is himself following that by hearing
Srimad Bhagavatam from Sri Ramananda Rai and Swarup Damodar. And also he used to hear from Gadadhar Pandit. సో Yes. చైతన్య మహాప్రభు వారు వాళ్ళు కూడా శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేసేవారు. ఎవరి నుంచి వినేవాళ్ళు అంటే గదాధర పండిత్, రామానందరాయ్, ఆ వీళ్ళ ద్వారా వాళ్ళు, ఆ స్వరూప్ దామోదర్, ఆ సో ఇలాంటి భక్తుల ద్వారా సో శ్రీమద్ భాగవతాన్ని చైతన్య మహాప్రభువులు వినేవాళ్ళట. చూడండి, ఆయన మనకి శ్రీమద్ భాగవతం ఒక గొప్పతనం చెప్పారు. శ్రీమద్ భాగవతం వినడం ద్వారా మనకు ఉండేటువంటి ఆ లాభం కావచ్చు, మనకు ఉండేటువంటి ఉపయోగాల గురించి చెప్పారు. కానీ ఆయన మనకి చెప్పే ముందు ఆయన ఒక దాన్ని పాటించి మళ్ళీ మనకి చెప్తున్నారు అనమాట. సో యద్యదాచరితే శ్రేష్ఠ తత్తదేవతరో జన అంటే ముందు ఆయన పాటించి ఆయన జీవితంలో దాన్ని అలవర్చుకొని ఆయన మళ్ళీ మనకి చెప్తున్నారు అనమాట. ఏదో ఆయన ఆయన పాటించకుండా మనకి చెప్పట్లేదు. సో శ్రీమద్ భాగవతాన్ని వీళ్ళ ద్వారా రోజు వింటూ, అందుకే మనకు కూడా చెప్తున్నారు శ్రీమద్ భాగవతం ఒక గొప్పతనం ఏంటి. Yes. Because rest other scriptures hearing is not so valid, whereas Srimad Bhagavatam is an authoritative scripture, which is actually, in Srimad Bhagavatam, you must have heard this, the first canto, first chapter, second verse. Dharma projhito kaitava atra paramo nirmatsaranam satam vedyam vastavam atra vastu shivadam tapatrayon mulanam. This is the verse. You must have heard this second verse of this first chapter or first canto. Here it is said that you have to completely reject all other religious activities, hearing that books, hearing that things, hearing from this person. You have to hear only from Vaishnavas, and that also Srimad Bhagavatam. How it is? Srimad Bhagavatam Mahamuni Krita. Kim Vaparer Ishvara. What is there anything else to hear where when you have Srimad Bhagavatam? Sadhya Hridhi Avarudyate Tatra Kritivi Shushrushuvi Tatshanas. One should hear very carefully. That's all. Krishna will be seated in your heart. It becomes clean by just hearing. Heart becomes clean only by hearing. And when your heart is clean, Krishna will reside there eternally and guide. ఇక్కడ చెప్తున్నారనమాట, శ్రీమద్ భాగవతము వినడం ద్వారా వేరే ఏ శాస్త్రాలు వేరే ఏ వేదాలు కావచ్చు అవన్నీ కూడా అంత ప్రామాణికమైనటువంటి వినాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు అనమాట. మనం ఆల్రెడీ 2వ శ్లోకంలో చూసామన్నమాట, కైటవ ధర్మం గురించి అక్కడ చెప్పారు. సో మనకు ఉండేటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో, ధర్మార్థ కామ మోక్షములు, ఇవన్నీ కూడా వదిలేసి మనం ఎప్పుడైతే శ్రీమద్ భాగవతాన్ని వింటామో, శ్రీమద్ భాగవత శ్రవణాన్ని చేస్తామో, అప్పుడు ఆ వేరే శాస్త్రాలు, వేరే వేదాలు వినాల్సిన పని లేదనమాట. ఎవరి నుంచో వినాల్సిన పని లేదనమాట. ఈ భక్తుల ద్వారా, శుద్ధ భక్తుల ద్వారా మనం శ్రీమద్ భాగవతాన్ని విన్నప్పుడు భగవంతుడు కృష్ణుడు మన హృదయంలో కూర్చుంటాడనమాట. ఎందుకంటే అప్పుడు భగవంతుడు వచ్చినప్పుడు మనలో హృదయంలో ఉండేటువంటి కల్మాషాలు అన్ని కూడా వెళ్ళిపోయి ఆ హృదయం అనేది పరిశుద్ధం అవుతుంది అనమాట. సో అందుకే ఈ శ్రీమద్ భాగవతం వినడము ఇంత ప్రాముఖ్యత ఇస్తున్నారు. Who is the pure devotee here who can let reside Krishna in your heart? That is Srila Prabhupada. We are reading his purports, his books and all. He is the pure devotee where he can deliver Krishna to your heart. సో ఎవరు ఇక్కడ శుద్ధ భక్తులు? మన హృదయంలో కృష్ణుని కూర్చోబెట్టేటువంటి శుద్ధ భక్తులు ఎవరు అంటే ఇక్కడ శిల ప్రభుపాదులు గారు. సో వాళ్ళ యొక్క భాష్యాలు, వాళ్ళ యొక్క అనువాదాలే మనం చదువుతూ ఉన్నాం అనమాట. సో అలాంటి ఒక శుద్ధ భక్తులు శిల ప్రభుపాదుల వారే మన హృదయంలో కృష్ణుని కూర్చోబెట్టి మన హృదయంలో ఉన్నటువంటి కల్మషాలు అన్ని కూడా తొలగించేటువంటి ఆ శక్తి ఉన్నటువంటి ఒక శుద్ధ భక్తులు శిల ప్రభుపాదుల వారు. There is again one praman in Chaitanya Bhagavat where Vrindavan Das Thakur says, Prithvite yara kichu dharma nama chale. In the name of religious activities, all nonsense is going. Bhagavata kahe taha paripurna chale. Every religious activity is just a cheating. That is what it is given. Bhagavata kahe taha paripurna chale. What? Prithvite yara kichu dharma nama chale. In the name of religious activities, all nonsense is going on.
That is confirmed by Srila Vrindavan Das Thakur in Chaitanya Bhagavat. సో చైతన్య భాగవతంలో వృందావన దాస్ ఠాకూర్లు వారు కూడా చెప్తున్నారు అనమాట. ఏంటంటే ధర్మం పేరు మీద చాలా అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి, ధర్మం పేరు మీద చాలా మోసాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ. సో అలాంటి ధర్మాలు మోసాలు లేకుండా ఉండేటువంటి ఈ శ్రీమద్ భాగవతం వినడం ద్వారా ఇది ప్రామాణికమైనటువంటి ఒక ఆ ఆ, చ- పురాణం, ఇది ప్రామాణికమైనటువంటి ఒక ఆ శాస్త్రం అని ఇక్కడ వృందావన దాస్ ఠాకూర్లు చెప్తున్నారు. Yes. In this Dharma Projita Kaitava, this verse, Srila Prabhupada writes that religious includes four primary goals: Dharma, Artha, Kama, Moksha. But the Bhagavatam kicks them all out if not connected with loving service to the Lord. Its only goal is to awaken Krishna Prema, the pure love for Godhead, which is the true perfection of life. That is what Prabhupada writes in the purport of this second verse, Canto 1, Chapter 1 and second verse. He writes this purport: Dharma, Artha, Kama and Moksha. Now we'll dive little deep in these four things. సో ఇక్కడ రెండో శ్లోకంలో కూడా చెప్తున్నారు, కైటవ ధర్మం గురించి చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ ధర్మం అంటేనే ఈ నాలుగు వస్తాయన్నమాట. చతుర్ఫల పురుషార్థాలు వస్తాయన్నమాట ధర్మ అర్థ కామ మోక్షములో. సో ఈ భాగవత ధర్మం అనేది ఈ నాలుగుటిని తొలగించేస్తుంది అనమాట. సో ఈ నాలుగుని తొలగించేస్తుంది ఎప్పుడు అంటే, ఎప్పుడైతే ఇది కృష్ణ సంబంధితమైనటువంటి కార్యాలు కాకుండా ఉంటాయో. ఎందుకంటే కృష్ణునికి సంబంధించినటువంటి, కృష్ణుని మీద ఉండేటువంటి ప్రేమతో మనం ఇవన్నీ ఎప్పుడు చేయలేదు, అప్పుడు భాగవత ధర్మం అనేది ఈ యొక్క కైటవ ధర్మాన్ని తొలగిస్తుంది అనమాట. ఎందుకంటే మనకి ఏంటి ముఖ్యం అంటే, కృష్ణుని మీద ఒక ప్రేమ భక్తి భావన రావడము, కృష్ణుని మీద ఆ ప్రేమ భక్తితో మనం భక్తియుత సేవ చేయడమే చాలా ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది. అందుకనే ఈ కైటవ ధర్మాన్ని తొలగించేసి భాగవత ధర్మాన్ని పెంపొందించడంలో ఇది మనకి సహాయపడుతూ ఉంటుంది అనమాట. Yes. Chanakya Pandit says regarding Dharma, Artha, Kama and Moksha, he says that Sukhasya Moolam Dharma. Why by following the religious principles, we become happy. Isn't it? If we don't follow religious principles, then we become unhappy because we'll be doing sinful activities. Through pious activities, we become happy. So, Sukhasya Moolam Dharma. That is Sutra 1, Chanakya Pandit says. And then, because of course, if you want to be happy, then you have to follow Dharma. Chanakya Pandit says that. Yes. సో ఇక్కడ చాణక్య పండితుల వారు ఈ నాలుగు విషయాల మీద ఆయన మాట్లాడుతున్నారు అనమాట. ఇక్కడ అంటే ధర్మ అర్థ కామ మోక్షం. సో ఎవరైతే సుఖంగా ఉండాలో, ఎవరైతే సంతోషంగా ఉండాలో వాళ్ళు ధర్మాన్ని పాటించాలన్నమాట. ధర్మాన్ని పాటించినప్పుడే మనం సంతోషంగా ఉంటాం అనమాట, మనలో ఏ బాధ ఉండదు అనమాట. సో అందుకనే సుఖం నుంచి ధర్మం నుంచే మనకి సుఖం వస్తుంది, ధర్మం పాటించడం వల్లనే మనకి సుఖం వస్తుంది అని చెప్తున్నారు. Then in second sutra he says that Artha Moola hi Dharma Kaman iti. If you have money, then only you can do some dharma, just like sacrifices, yagyas, and dan and everything. And by artha, matlab artha moola hi dharma kamaniti. The base of this dharma, to follow dharma and sense gratification, is artha. సో అర్థ అంటే ఇక్కడ డబ్బు గురించి చెప్తున్నారు అనమాట. సో మన దగ్గర డబ్బు ఉంటేనే మనము దానం చేయగలుగుతాము, ఆ ధర్మాన్ని పాటించగలుగుతాం. మనం దాని ధర్మాన్ని పాటించగలుగుతాం. అంటే ఎవరికైనా దానం ఇవ్వడం కానీ, ఎవరు యజ్ఞాలు చేయడం కానీ, హోమం చేయడం కానీ, ఎవరికైనా ఏదైనా త్యాగం చేయడం కానీ, సో ఇలాంటి ఒక కార్యం మనము డబ్బు ఉండడం వల్లే చేయగలుగుతాము అనేసి ఇక్కడ చెప్తాం. అందుకే ఆ ఒక్క త్యాగానికి కావచ్చు, ఆ ఒక్క ధర్మానికి మూలం ఏంటంటే అర్థము అని చెప్తున్నారు. Yes. Dharma and Kam, even for sense gratification. Without money, you cannot have sense gratification. You సో cannot మన marry. You cannot go somewhere and have some, four-wheeler or house. You need money. సో మన కోరికలు అన్ని కూడా తీర్చుకోవడానికి కూడా మనకి డబ్బు కావాలన్నమాట. మన రోజువారీ కోరికలు, మనలో హృదయంలో ఉండేటువంటి అన్ని కోరికలు, మనసులో ఉండేటువంటి కోరికలు, అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, అది ఉండాలి, ఇది ఉండాలి, ఇవన్నీ కూడా ఈ కోరికలు అన్ని తీర్చుకోవడానికి కూడా మనకి డబ్బు చాలా ముఖ్యం అని చెప్తున్నారు. Yes. Then Parasparam
parasparasya anupaghatakam. Each of these four things should not harm each of these things, each of any things. Why it is said that parasparam, why Chanakya Pandit is saying that it should not harm? Because most of them are very busy only in earning, and they don't care for dharma, they don't care for their family members, sense gratification, nor they care for moksha. So this money is harming other three parts, isn't it? సో ఇక్కడ చాణక్య పండితులు వారు ఏం చెప్తారంటే ఈ నాలుగు ధర్మ అర్థ కామ మోక్షములు ఏవైతున్నాయో ఒక్కదాన్ని ద్వారా ఇంకో దాని మీద పరిణామం చూపించకూడదు అనమాట. దాని మీద ఒక ఆ చెడు పరిణామం చూపించకూడదు అనమాట. ఎందుకంటే ఈ డబ్బు మనం చూసేటట్టయితే ఈ మనం ఎప్పుడు కూడా సంపాదించాలి అని ఒక భావనలోనే ఉంటాం అనమాట. ఇంకా ఎక్కువ సంపాదించాలి అనే భావనలోనే ఉంటాం అనమాట. ఆ సంపాదించాలి అనే భావనలో ఉండడం ద్వారా మిగతా మూడు ఏవైతే ఉన్నాయో ధర్మ కామ మరియు మోక్షము దీని మీద మనము చాలా సమయం ఇవ్వట్లేదు. దీని మీద మనం చాలా ప్రోత్సాహం చూపించట్లేదు అన్నమాట. అందుకే ఇది సంపాదించాలి, డబ్బు సంపాదించాలి అనే దాని మీద మాత్రం మనం చాలా దృష్టి పెడుతూ ఉంటాం. This is of artha. And suppose if one is only following dharma and not earning money and not taking care of family members, huh, or not ready to for moksha, then again it is anupaghatakam, isn't it? So only attention on one thing is not going to fulfill dharma, artha, kama, moksha. You have to balance for all these four things. సో ఇప్పుడు మనము ధర్మం మాత్రం పాటిస్తూ ఆ సంపాదించకుండా లేదా మన కుటుంబ సభ్యుల్ని మనం చూసుకోకుండా లేదా ఆ మోక్షాన్ని వల్ల మనం మోక్షం కోరుకోకుండా ఉన్నప్పుడు అది కూడా మనకి బాధలనే ఇస్తాయన్నమాట. అది కూడా కష్టాలనే ఇస్తాయన్నమాట. ఎందుకంటే ఈ నాలుగు కూడా మనం సమతోలన చేసుకోవాలి మన జీవితంలో. ఈ నాలుగు కూడా సమంగా ఉండాలన్నమాట మన జీవితంలో. Yes, but we have seen that artha is the base of all three. If you have money, you can perform dan dharma, you can perform religious activities, you can have sense gratification, and ultimately moksha. Anyhow, we don't go for moksha. We are only busy only in earning money or following religious money or sense gratification. These are the three things. But how dharma comes? Not by earning. Now how artha comes? How you earn money? Not by working hard. Here it is said that Purva Dattam tu yat Jnanam, Purva Dattam tu yat Dhanam, Purva Datta tu yat Kanya, at agre dhavati dhavati. There is a very wonderful verse. This is, whatever knowledge you give for the upliftment of the living entities, whatever money you give in donation for preaching Krishna's mission, and a girl or a daughter you have, you give her as a gift in marriage. You don't expect anything after giving a girl or daughter to somebody else. To such people, agre dhavati dhavati, in next life, before you take birth, that will be arranged 1,000 times. Whatever you give now, that will be arranged in next life before we take birth. Agre dhavati dhavati. Hence, one should give donations so that in next life he gets lot of artha. One should give in donation knowledge also without expecting anything. So in next life he will have 1,000 times, exactly in the same way how we give daughter as a gift to in-laws. ఇక్కడ ఏం చెప్తున్నారంటే నువ్వు చూసాం ఈ అర్థం అనేది ఈ డబ్బు అనేది ఈ మిగతా మూడు ధర్మాలకి కూడా అది ఆధారంగా ఉందన్నమాట. ఈ డబ్బు వల్లే మనకి ధర్మం కూడా పాటించగలుగుతాము, మన కోరికలు కూడా మనం తీర్చుకోగలుగుతాము, మన కుటుంబాన్ని కూడా మనం చూసుకోగలుగుతాం. కానీ ఈ అర్థాన్ని మనం ఎలా సంపాదించాలి, ఈ డబ్బు ఎలా సంపాదించాలి అంటే మనము కష్టపడి, అంటే పని చేసి 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 పని ద్వారా కష్టపడి సంపాదించకూడదు అన్నమాట.
సో దానికి ఇక్కడ ఆ, ఒక శ్లోకంలో చెప్తున్నారు ఏంటంటే, మనము మనము మనకి తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని మనము ఏది ఆశించకుండా ఆ జ్ఞానాన్ని జీవాత్మల యొక్క ఆ ఉత్తీర్ణం కోసం మనము ప్రచారం చేయాలన్నమాట. సో మన దగ్గర జ్ఞానం ఉంది, ఆ జ్ఞానాన్ని మనం ఏది ఆశించకుండా ఆ జ్ఞానాన్ని మనము వేరే వాళ్ళకి ఇవ్వాలన్నమాట. సో అలాగే మన ఆ దగ్గర ఉన్నటువంటి డబ్బు. డబ్బు ధనం ఏదైతే ఉందో అది మనం భగవంతుని సేవలో ఉపయోగించాలన్నమాట. భగవంతుని కార్యాలకి, భగవంతుని ఒక జ్ఞానం ప్రచారం చేయడానికి మనం ఉపయోగించాలన్నమాట. అలాగే మనము కూతుర్ని, అంటే మనకు ఉండేటువంటి కూతుర్ని మనం కన్యాదానం చేసినప్పుడు కన్యాదానం నుంచి మనం ఏమి ఆశించకూడదు అనమాట. సో ఈ మూడు కార్యాలు చేయడం వల్ల మనకి మనం వచ్చే జన్మలో అంటే మనము పుట్టకన్నా ముందే, సో మనం జన్మ తీసుకోకుండా ముందే భగవంతుడు ఇవన్నీ కూడా 1000 సార్లు ఎక్కువ మనకి ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి పెట్టింటాడు అనమాట. సో మనం ఇంకా వచ్చే ఉండలేదు ఈ భౌతిక ప్రపంచానికి, అప్పుడే భగవంతుడు ఇవన్నీ కూడా 1000 సార్లు ఎక్కువ 1000 పట్టు ఎక్కువ మనకి ఇవన్నీ కూడా అరేంజ్ చేసి పెట్టింటాడు అంట భగవంతుడు. వ్యయ్ బట్ ఎక్కువ మతలబ్ it is okay for wealth, it is okay for knowledge, but what about you will get 1,000 of daughters in next life? This will be a question. It is not like that, but you'll get hundreds and thousands of qualities in that daughter, beautiful, wonderful qualities in that daughter. సో ఇక్కడ 1000 సార్లు ఎక్కువ అంటే అది డబ్బులో, ఓకే, డబ్బులో మనకి భగవంతుడు ఇస్తాడు. సో అలాగే జ్ఞానంలో కూడా 1000 సార్లు ఎక్కువ ఉన్నటువంటి జ్ఞానాన్ని మనకి ఇస్తాడు. కానీ కూతురు విషయంలో భగవంతుడు 1000 మంది కూతుర్ని మనకి ఇవ్వడు అనమాట. సో ఒక్క కూతురు ఉంటే కూడా ఆమెలో ఈ ఒక 100 మంచి గుణాలు ఆమెలో వస్తాయన్నమాట. మంచి గుణాలు, మంచి లక్షణాలు ఆమెలో ఉంటాయన్నమాట. సో దాని గురించి చెప్తున్నారు. Now we will see. Now it is we are transforming ourselves from into a total different angle. See, dharma, artha, kama, and moksha, they all four are transaction like things, business. So give this, take this, give this, take this, isn't it, in the material world? Huh? True. Yes. సో ఈ ధర్మ, అర్థ, కామ, మోక్షం అనేది 4 ఏవైతే ఉన్నాయో ఇవి ఒక వ్యాపారం ఉన్నట్టు. నేను ఇవి ఇస్తున్నాను, మళ్ళీ నేను ఆ కొన్ని నేను పొందుతున్నాను. సో ఇవ్వడము, పొందడము, సో ఇవి ఇలా వ్యాపారం అనేది ఇలాగా జరుగుతున్నాయి అన్నమాట. ఈ 4 భౌతిక ప్రపంచంలో ఇలాగే ఉంటాయి అన్నమాట. Yes. So dharma transaction. Now we will see dharma transaction following religious principle. So Krishna says in Bhagavad Gita, 3rd chapter, 11th verse, Devan bhavayatanena te devan bhavayantuva parasparam bhavayantaha shrayo param avapsyata. That means the demigods being pleased by your sacrifices. We do yagyas and all. By this yagyas and sacrifices, the demigods gets pleased and they pour rain, and from rain we get crops, and from crops and rivers our life exists. So Krishna says, you cooperate within yourself. So you do yagya, demigods will give you these things. You do this, demigods will give you these things. So this is like a dharma transaction. Even religious activity, following religious principle, is like a business kind of thing, isn't it? Give this and take that. Give this and take that. So this is dharma transaction. సో ఇక్కడ ఇప్పుడే మనం చెప్పాము ఈ 4 పలుపురుషార్థాలు ఏవైతే ఉన్నాయో, సో ఇవి 4 కూడా వ్యాపారం అని మనం అనుకున్నాం భౌతిక ప్రపంచంలో. ఇప్పుడు ధర్మం మనం చూసేటట్టయితే, సో భగవద్గీతలో 3వ అధ్యాయంలో చెప్తాడనమాట భగవంతుడు. సో మనం ఎప్పుడైతే యాగాలు, యజ్ఞాలు చేస్తామో, ఎప్పుడైతే హోమాలు, యజ్ఞాలు చేస్తామో, సాక్రిఫైస్ అంటే త్యాగాలు చేస్తామో మనము, అప్పుడు దేవీ దేవతలు దాంట్లో సంతృప్తి చెంది దేవీ దేవతలు మనకి వర్షాన్ని కురిపిస్తారనమాట. సో వాళ్ళు వర్షాన్ని కురిపించినప్పుడు మనం కొన్ని మొక్కలు నాటుతాము, మనం కొన్ని ఆ ఆ చెట్లు నాటుతాము, దాని ద్వారా వచ్చిన ఆహారాన్ని మనం తీసుకుంటాం. సో ఇవి చూడండి, మనము ధర్మాన్ని పాటిస్తున్నాం, మనం యజ్ఞాలు చేస్తున్నాం, దానికి రిటర్న్ అంటే దానికి మనకి ఏం పొందుతున్నాం దాని నుంచి మనము అంటే దేవదేవతల ద్వారా ఈ వర్షాన్ని మనం పొందుతున్నాం. సో ఇది కూడా ఒక వ్యాపారం లాంటిది అని చెప్తున్నారు. Yes.
Because if you don't do sacrifices, yajnas and all, then demigods will not give you anything. Okay, this is like a business transaction. Now that dharma transaction, now we'll see artha transaction. Artha is also transaction naturally. If you give money, you'll get something. If you give money, you'll get something. But here in Srimad Bhagavatam, 8th canto, 19th chapter, 37th verse, here it is said that by Shukracharya to Bali Maharaj. Oh, you are giving everything to Vaman Dev. No, no, you should not give. If he takes everything, then you will become a beggar like. Hence he says this verse. Dharmaya yashasha arthaya kamaya swajanaya cha panchada vibhajan vittam iham mutra cha modate. So Shukracharya is saying to Bali Maharaj, what is saying? You have to divide your wealth in 5 parts. To follow dharma. Second is yasha. To become famous, you have to invest artha. So you have to divide your artha, your wealth in 5 parts where you can achieve all these things. You can achieve dharma. Dharma, yashasha, arthaya. Yashasha. To become famous also, you need money. To follow religious principle also, just like sacrifices also, you need money. So to follow religious activities, you need money. One, also to become famous or to have fame, to promote yourself, you need money. And arthaya, to make money also you need money. Isn't it? That is third. Then kamaya, for sense gratification also you need money. Swajanaya, to maintain our family members also you need money. So you have to divide your wealth in 5 parts, and that one part you can give to Vamandev. Why you are giving your entire kingdom? That has been said here. Whereas Bali Maharaj never listens to his guru, that is a different thing. He gives everything. So this is artha transaction. You have to give and then only you will get it. సో ఇక్కడ ఆ ఇప్పుడు మనం ధర్మం గురించి చూసాం. సో ధర్మం కూడా ఒక వ్యాపారం లాంటిది. మనం ఏదైనా దేవి దేవతలకి కాకపోతే సో వాళ్ళు మనకి వర్షాన్ని అనేది కురిపించరు అనమాట. సో అలాగే అర్థం అంటే డబ్బు కూడా ఒక వ్యాపారం లాంటిది అన్నమాట ఈ భౌతిక ప్రపంచంలో. సో దానికి ఒక ఉపమానంగా ఏమి ఇస్తున్నారంటే ఇక్కడ శుక్లాచార్యుడు ఆ బలి మహారాజుకి చెప్తున్నారు అనమాట. ఎప్పుడైతే వామన్ భగవంతుడు వస్తారో సో అడగడానికి, సో అప్పుడు బలి చక్రవర్తి మొత్తం ఇచ్చేస్తూ ఉంటే అప్పుడు శుక్లాచార్య చెప్తారంట, లేదు మొత్తం ఎందుకు ఇస్తున్నావు, నువ్వు మొత్తం ఇచ్చేస్తే నువ్వు భిక్షుకుడు అయిపోతావు అనేసి చెప్తారనమాట. సో అందుకనే మనం సంపాదించింది మన దగ్గర ఉండింది మనము 5 భాగాలుగా విభజించాలన్నమాట. సో 5 భాగాలుగా మన దగ్గర ఉన్నటువంటి డబ్బుని మనం విభజించాలి. సో అందులో మొదటిది మనము ధర్మాన్ని పాటించడానికి మనము ఉపయోగించాలన్నమాట, మొదటి భాగం. రెండో భాగము మన కోరికలు తీర్చుకోవడానికి మనము ఉపయోగించాలన్నమాట. మూడో భాగము మనము డబ్బు సంపాదించడానికి మళ్ళీ డబ్బు కావాలి మన దగ్గర. సో ఆ డబ్బు కోసం మనము ఆ డబ్బు సంపాదించడానికి డబ్బు పెట్టుకోవాలన్నమాట. నాలుగోది మన పరివారం చూసుకోవడానికి మనము డబ్బు ఉండాలన్నమాట. ఐదోది మనము ఎవరికైనా ఇవ్వడానికి, దానం ఇవ్వడానికి మన దగ్గర డబ్బు ఉండాలన్నమాట. సో ఇలా 5 భాగాలుగా విభజించాలి. అందులో ఒక భాగం నువ్వు వామన దేవుడికి భగవంతునికి ఇవ్వు. సో మొత్తం ఇచ్చేయకు అనేసి ఇక్కడ శుక్లాచార్యుడు బలి మహారాజుకి చెప్తారు. కానీ బలి మహారాజు వినడు, మొత్తము వామన దేవునికి ఇచ్చేస్తారు. సో కాబట్టి ఇక్కడ ఇలా శుక్లాచార్య చెప్తున్నారు అనమాట. So we have seen that dharma transaction, dharma is also business, and artha transaction, wealth, also like a business. Now we'll see kama transaction. Even sense gratification is also transaction, which is in Brihad Aranya Upanishad. It is said that na va are patyu kamaya pati priyo bhavati atmanastu kamaya pati priyo bhavati. Why I love my wife? Because I love myself. And why my wife loves me? Because she loves herself. That is why. There is no such love.
in this material world. I love myself. That is why I love my wife, because she satisfies my senses. So my wife also loves me. It is not because it is only because she loves herself. That is why she loves me, because I gratify her senses. You got? So, In the same way, it is for all. Nava are sarvasya kamaya sarvam priyo bhavati atmanastu sarvam priyo bhavati. So not only with husband and wife, but this is with all these material things. Whatever you take, just for example, uh, I have taken a car. Why I love my car? Because I love myself. I sit in that car and I go somewhere else. That car takes me from here to there. So I love my car because I love myself. In the same way, I love my wife because I love myself. So this is also a karma transaction. I love myself. That is why I love others. సో ఇప్పుడు మనం వ్యాపారం అనేది చూసాము, ధర్మం గురించి చూసాము, అర్థం గురించి చూసాము. ఇప్పుడు కామం అంటే మన కోరికలు, మన ఇంద్రియ తృప్తి గురించి చూసేటట్టయితే బృహదారణ్య ఉపనిషత్తులు చెప్తున్నారు అనమాట. ఏంటంటే ఒక వ్యక్తి తన భార్యని ఎందుకు ప్రేమిస్తాడంటే తనని తాను ప్రేమిస్తున్నాడు కాబట్టి తన భార్యని ప్రేమిస్తాడు. సో అలాగే ఒక భార్య తన భర్తను ఎందుకు ప్రేమిస్తుంది అంటే తనను తాను ప్రేమిస్తుంది కాబట్టి తన భర్తను కూడా తను ప్రేమిస్తుంది. ఎందుకంటే తనను తాను ప్రేమిస్తుంది, తన భర్త తన ఒక ఇంద్రియ తృప్తి చేస్తారనమాట. తన ఇంద్రియాలని తృప్తి చేస్తాడు. సో తృప్తి కలిగిస్తాడు. సో అలాగే ఒక భార్య ఒక భర్తకి ఆ తన తన ఇంద్రియ తృప్తుల్ని కలిగిస్తుంది కాబట్టి, సో వాళ్ళు ప్రేమిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆ ఒక స్వభావంతో భార్యని కావచ్చు భర్తని కావచ్చు ప్రేమిస్తారనమాట. ఇది కూడా ఒక వ్యాపారం లాంటిదే. సో ఎందుకంటే ఇది కేవలం మనుషుల వరకే కాదు, ఇది అన్ని భౌతిక వస్తువుల్లో కూడా ఇదే ఒక పరిణామం ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మన దగ్గర ఒక కార్ ఉందనుకోండి. సో నాకు కార్ ఎందుకు ఇష్టం అంటే నాకు నేను ఇష్టం కాబట్టి, నన్ను నేను ప్రేమిస్తున్నాను కాబట్టి కారును కూడా నేను ప్రేమిస్తాను. అందుకే నేను దాని లోపల కూర్చొని నేను తిరిగినప్పుడు నాకే ఆనందం కలుగుతుంది అనమాట. సో ఇలాగా ప్రతి వస్తువు కూడా ఈ ఒక వ్యాపారం లాంటిది. మనం ఏదైనా వాళ్ళకి ఇచ్చినప్పుడే వాళ్ళ ద్వారా మనకి ఏదైనా లభిస్తుంది అని ఇక్కడ చెప్తున్నారు. అందుకే కోరికలు కూడా, మనలో ఉండేటువంటి ఆ ఇంద్రియ తృప్తి కూడా ఒక వ్యాపారం లాంటిది అని ఇక్కడ చెప్తున్నారు. Can I love my car if it doesn't take for me from one place to another? Can I love? Can I love my wife if she doesn't satisfy my senses? Not at all. So this is the nature of this material world. So this is also karma transaction. It is karma business. Is సో it ఈ clear? భౌతిక ప్రపంచానికి ఉన్నటువంటి గుణమే ఇదన్నమాట. ఇప్పుడు చూడండి, కార్ మనతో మనకి కావాల్సిన చోటికి మనతో తీసుకెళ్ళలేదంటే దాని మీద ప్రేమ మనకి రాదు, దాని మీద ఇష్టం మనకి ఏర్పడదు అనమాట. అలాగే భార్య ఒక భర్తకి ఆ తన ఇంద్రియ తృప్తి చేయలేదు అంటే, కలిగించలేదు అంటే ఆమె మీద కూడా ఆయనకి ఇష్టం ఉండదు అనమాట, ప్రేమ ఉండదు అనమాట. సో ఇలా ఈ భౌతిక ప్రపంచంలో ఉండేటువంటి వస్తువులు కావచ్చు, భావనలు కావచ్చు, ఇది ఒక కారణం అన్నమాట. Okay. Now we have seen dharma transaction, artha transaction, kama transaction. They are all business. Now we will see moksha transaction. Moksha is also like a business. సో ఇప్పుడు ధర్మం చూసాము, అర్థం చూసాము, కామం చూసాము. సో ఇప్పుడు మోక్షం కూడా ఇక్కడ ఒక వ్యాపారమే అని చెప్తున్నారు అనమాట. Yes. Do and most of them might not be agreeing it, but I'll prove that now. సో Okay. చాలా వరకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దాన్ని ఎవరు ఒప్పుకోరన్నమాట, మోక్షం ఎలా వ్యాపారం అవుతుందని. కానీ ప్రభు దాన్ని నిరూపిస్తారు ఇప్పుడు. Yes. So in Bhagavad Gita, 18th chapter, 66th verse, Bhagavan Sri Krishna is saying, Sarva dharma parityaga mam ekam sharanam vraja aham tva sarva papyabhyo mokshayishami ma sucha. Isn't it? Have you heard this verse? 18th chapter, 66th verse. Sarva dharma parityag mam ekam sharanam vraja aham tva sarva papyabhyo mokshayishami ma sucha. Oh, stop, Krishna. Oh, if I don't surrender you, then you will not give me moksha? No. Isn't this business transaction? If I surrender, then only I'll get moksha. If I don't surrender, no moksha.
So give that and take this. Isn't it business transaction? ఎస్ బ్రో. సో ఇక్కడ ఆ మోక్షము దానికి సంబంధించిన శ్లోకము మనము చివరి శ్లోకం భగవద్గీతలో చూడొచ్చు అన్నమాట. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ హం సర్వస్వ పాప విమోక్షయిష్యామి మా శృచ అని చెప్తున్నారు. అంటే భగవంతుడు చెప్తారంట, మీరు నాకు శరణాగతి అవ్వండి, మీ పాపాలన్నీ కూడా నేను తొలగించి మీకు మోక్షాన్ని ఇస్తాను అని భగవంతుడు చెప్తున్నాడు. అయితే ఇక్కడ మనము భగవంతునికి శరణాగతి కాకపోతే భగవంతుడు మోక్షం ఇవ్వడా అంటే ఇవ్వడు, ఖచ్చితంగా ఇవ్వడు అని చెప్తున్నారు. సో భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, మీరు ఎప్పుడైతే నాకు శరణాగతి అవుతారో అప్పుడే మీకు ఈ భౌతిక ప్రపంచాన్ని నుంచి నేను మోక్షం ఇస్తాను అని చెప్తున్నారు. ఇది కూడా వ్యాపారమే. మనం శరణాగతి అయితే మోక్షం ఉంటుంది, శరణాగతి కాలేదంటే మోక్షం ఉండదు. So many of them may not agree. Oh, Krishna, how he is talking this? Huh? He is himself Krishna, and he has appeared here to, give Bhagavad Gita class to Arjuna. And now he is talking business transaction. How is this? సో చాలా మంది ఇది వాళ్ళకి జీర్ణించుకోలేరు అనమాట. ఎందుకంటే కృష్ణుడు స్వయం ఇక్కడికి వచ్చాడు భగవద్గీత ఇవ్వడానికి, జ్ఞానాన్ని ఇవ్వడానికి అర్జునునికి. కానీ ఇప్పుడే భగవంతుడే ఇక్కడ, కృష్ణుడే ఇక్కడ వచ్చి ఇక్కడ వ్యాపారాల గురించి మాట్లాడుతున్నాడు. మీరు ఇది ఇస్తేనే నేను ఇస్తాను, ఇవి ఇస్తాను అనేసి కృష్ణుడు ఎలా చెప్పగలుగుతున్నారని చాలా మంది అనుకోవచ్చు. Okay, now we'll see. Okay, suppose Manoranjana Vrajadas is a political leader. Okay, just we'll think that he is a prime minister. Now he will give a lecture to the audience. Okay, he will give some a bhashan, a speech. Standing on the stage, he'll give a speech for thousands and thousands of audience. So it is called a general class. That rules and regulations has to be followed by all. In this way, we serve the government. But the same attitude will not be with his family members, because they are close to him than the general public. Isn't it? They are close to him. So there are some other rules for close people. They are not rules, but they are like, understandings kind of thing within each other. And for his wife, there will be something secret things which cannot be disclosed in front of nor relatives nor even to general public. Isn't it? Such three kinds of transaction he is doing. One in general, one in his relatives, and only one with his confidential person, that is his wife. In the same way, for general public is Bhagavad Gita. For our own relatives, to uplift them, is Srimad Bhagavatam. And the most secret of it, to understand Krishna's heart, is Chaitanya Charitamrita. సో ఇక్కడ దీనికి ఒక ఉపమానం ఏమి ఇస్తున్నారని మంచి ఉదాహరణ ఇచ్చారు ప్రభు వాళ్ళు. సో ఇప్పుడు మన మనోరంజన్ ప్రభుని మనం ఇప్పుడు ఒక ప్రధానమంత్రిగా అనుకుందాం. సో ఆయన ఒక ప్రధానమంత్రిగా ఆయన స్టేజ్ మీద నిలబడుకొని కొన్ని వేల మంది, లక్షల మంది ఆయన అభిమానులు, ఆయన కార్యకర్తలకి ఆయన భాషణం ఇస్తున్నాడు. సో ఆయన అక్కడ కొన్ని నియమాలు, నిబంధనలు చెప్తూ ఉంటారు అనమాట. ఇలా పాటించాలి, ఇలా పాటించాలి, సో ఈ రూల్స్ రెగ్యులేషన్స్ పాటించాలి అనేసి. సో అదే ఆయన ఇంటికి వస్తే ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు, ఆయన ఒక సంబంధికులు కావచ్చు, ఆయన ఒక బంధుమిత్రులు కావచ్చు, వాళ్ళకి కొంచెం ఇంకా కొంచెం దగ్గరగా ఉంటారు ఆయన. సో వాళ్ళు సామాన్య ప్రజలు. సో అందరూ కూడా ఆయన స్టేజ్ మీద మాట్లాడినప్పుడు ఇప్పుడు వీళ్ళు ఇంట్లో ఉండే వాళ్ళు కావచ్చు, సో ఆయన సంబంధికులు కావచ్చు, ఆయన బంధుమిత్రులు కావచ్చు, బాంధవులు కావచ్చు, వాళ్ళకి ఇంకొంచెం దగ్గరగా ఉంటారు కాబట్టి వాళ్ళకి వేరేటువంటి సూచనలు ఉంటాయన్నమాట. వాళ్ళు కొంచెము వాళ్ళకు ఉండేటువంటి ఆ సమాధానం గురించి వాళ్ళు కొన్ని ప్రశ్నలు, వాళ్ళకు కొన్ని రూల్స్ అండ్ ఇది కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట, వార్తలు ఉంటాయన్నమాట. సో అలాగే ప్రభు వాళ్ళ భార్యకి వాళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంటుందన్నమాట. వాళ్ళిద్దరి మధ్య కొన్ని సీక్రెట్ గా ఉండాల్సిన కొన్ని విషయాలు ఉంటాయన్నమాట. అది వాళ్ళిద్దరు మాత్రమే చర్చించుకోగలుగుతారు. కాబట్టి ఇలా 3 రకాలుగా ఆయన వ్యవహరించడం జరుగుతుంది అనమాట. సో మొదటిగా
ఆ సామాన్య ప్రజలందరికీ కూడా. రెండోది కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సో వాళ్ళ బంధువులు కావచ్చు వాళ్ళు. మూడోది వాళ్ళ సొంత ధర్మపత్ని భార్య. సో ఇలా దీన్ని ఎలా పోలుస్తున్నారంటే, సో శ్రీమద్ భగవద్గీతని ఈ సామాన్య ప్రజలకి ఏదైతే ఆయన ప్రధానమంత్రిగా చెప్తున్నారో దాన్ని భగవద్గీతగా పోలుస్తున్నారు అన్నమాట. సో మళ్ళీ వాళ్ళ బంధుమిత్రులు కావచ్చు, వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి ఆ కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళు ఒక చుట్టాలు కావచ్చు, వీళ్ళకి దాన్ని శ్రీమద్ భాగవతంతో పోలుస్తున్నారు అన్నమాట, వాళ్ళ దగ్గరగా ఉన్న వాళ్ళకి. సో అలాగే వాళ్ళ చాలా దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళ ధర్మపత్ని కావచ్చు, వాళ్ళకి మనకి చాలా దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళకి మనం చైతన్య చరితామృతుని సో పోలుస్తున్నారు అన్నమాట. సో ఇలా మూడు భాగాలుగా దాన్ని విభజించడం జరిగింది అని చెప్తున్నారు. Hence, Bhagavad Gita is general. So, Krishna speaks, Sarva Dharma Parityag. If you surrender, then only you will get moksha, otherwise not. But in Srimad Bhagavatam is pure Purana, Amala Puran. It is only for the people who are Rasikas, who are very near to Krishna. And Chaitanya Charitamrita is to that person who is very, very near, who wants to understand the heart of Krishna, just like one tries to understand the heart of a wife or husband. So Chaitanya Charitamrita is like that. So our Gaudiya Siddhant is not business transaction. Hence, they say they have come out with this Panchama Purushartha, that is Prema. It is not Char Purushartha, Artha, Dharma, Kama, Moksha. It is Panchama Purushartha, that is Prem. Here it is said that Panchama Purushartha, Prema Ananda Amrita Sindhu, Mokshadi Ananda Yar Nahi Ek Bindu. Panchamam Purusharth is like a big and vast ocean. Prema Ananda Amrita Sindhu. Sindhu means ocean. And that ocean is filled with Prem, Anand, and Amrit. It is love, Anand, happiness, and Amrit, it is eternal. So our Gaudiya Vaishnavas have come with this Siddhanta. Prithvite Yara Dharma, Kichu Dharma Nama Chale, Dharma Nama Chale, Bhagavata Kahe Taha, Paripurna Chale. So all other dharmas like Artha, Kama, Moksha, and Dharma, they are all like cheating religious activities. But Srimad Bhagavatam is transcendental, it is pure. Just by hearing this Bhagavatam, our heart gets what? Melted and filled with love for Krishna. Prema Ananda Amrita Sindhu. సో ఇప్పుడు అందుకే ఈ ధర్మ అర్థ కామ మోక్షములు ఏవైతే ఉన్నాయో, సో ఇందు గురించి మనం ఇప్పుడు చర్చించుకున్నాం. సో అలాగే మన భగవద్గీత, అందుకే భగవంతుడు భగవద్గీత అందరికీ చెప్పారనమాట. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. కానీ ఆయనకి దగ్గరగా ఉండేటువంటి భక్తులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భాగవతం, శ్రీమద్ భాగవతం ఏం చెప్తుంది? ఇది అమల పురాణం. సో ఇది విన్న వాళ్ళు భగవంతుని యొక్క లీలలు తెలుసుకున్న వాళ్ళు సో భగవంతుని ధామాన్ని చేరుకుంటారు. చైతన్య చరితామృత ఇంకా భగవంతునికి దగ్గరగా ఉండేవాళ్ళు, భగవంతుని హృదయాన్ని అర్థం చేసుకోగలిగే వాళ్ళు అనేవాళ్ళు చైతన్య చరితామృతిని చదవాలి. సో ఇవి 4 చతుర్పురుష ఫల పురుషార్థాలు ఉన్నాయి. సో కానీ 5వ ఫల పురుషార్థం కూడా ఉందన్నమాట. పంచమ పరమ పురుషార్థం ఉంది. సో ఏంటి అది అంటే ప్రేమ. సో దీన్నే గౌడ సిద్ధాంతం అనేది దీన్ని వ్యాప్తి చేస్తుంది అనమాట, దీన్ని ప్రచారం చేస్తుంది. ఏంటంటే ఈ ప్రేమ అనేది ఈ 4 నుంచి కూడా కనెక్ట్ అయింది అనమాట. ఎందుకంటే ఈ 4 అనేటివి కూడా ఎప్పుడు ఆ అవి ప్రామాణికంగా ఉండవు అనమాట. సో అది ఎప్పుడు మోసం కావచ్చు, సో ఈ అన్యాయం కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కానీ ఈ ప్రేమ అనేది చాలా చాలా ఆ శుద్ధమైనది అనమాట. సో అందుకే ఈ ఒక సముద్రంలో ఈ ప్రేమ అనేది పెద్ద సముద్రం అన్నమాట. ఇందులో 3 భావాలు, 3 గుణాలు ఉంటాయన్నమాట. 3 లాభాలు మనకు ఏమంటే, ఒకటి ప్రేమ అంటే భగవంతుని మీద ప్రేమ భావన ఉంటుంది. రెండోది ఆనందంగా ఉంటాం మనం ఎప్పుడు, సో ఆనందంగా ఉంటాము. మూడోది ఆ, Amrita, అమృతం అంటే అది ఎప్పుడు eternal. కూడా శాశ్వతంగా ఉంటుంది అనమాట. ఆ ప్రేమ ఆనందం అనేది మనలో ఎప్పుడు కూడా శాశ్వతం అనేది ఉంటుంది. అందుకే ఈ గౌడీయ సిద్ధాంతం దీన్ని ప్రచారం చేస్తుంది, పెంపొందిస్తుంది. ప- 5వ ఫల పురుషార్థము ఈ 4 నుంచి కూడా చాలా ఉత్తమమైనది అని చెప్తున్నారు. Yes. And this Bhagavatam
should be heard from a pure devotee, and in what status of mind? Nirmatsaranam satam, means never have enviousness to any other living entities. Then only Krishna will enter your heart through Srimad Bhagavatam and reside there in the heart eternally. సో ఇక్కడ శ్రీమద్ భాగవతం గురించి చెప్తున్నా అంటే శ్రీమద్ భాగవతాన్ని మనము వినాలి. శుద్ధ భక్తుల ద్వారా మనం వినాలి. సో ఎలాంటి భావనతో మనం వినాలి శ్రీమద్ భాగవతాన్ని అంటే నిర్మస్తరాణం, అంటే ఎవరు ఏ జీవాత్మ మీద కూడా మనము అహంకారం అసూయ లేకుండా మనము ఎప్పుడైతే Enviousness, not ahankar, enviousness. అసూయ లేకుండా మనం వింటామో అప్పుడు మనకి ఆ శ్రీమద్ భాగవతం అనేది మనకి చేరుతుంది అనమాట. సో అప్పుడు కృష్ణుడు భగవంతుడు వచ్చి మన హృదయంలో కూర్చొని ఉంటాడు అనమాట. సో అంత శుద్ధమైనది శ్రీమద్ భాగవతం మనం వినడం అనేసి ఇక్కడ చెప్తున్నారు. So it is benefit for both people who are not envious and who are envious also. Those who are envious, but still if they hear Bhagavatam, their heart becomes cleaned. And those who are not envious, and when they hear, their Krishna enters into their heart and resides. సో ఇది ఇద్దరికి కూడా లాభమే. అసూయ ఉన్న వాళ్ళకి కూడా లాభమే, అసూయ లేని వాళ్ళకి కూడా లాభమే. ఎలా అంటే అసూయ ఉన్న వాళ్ళకి ఎలా లాభం అంటే వాళ్ళు శ్రీమద్ భాగవతాన్ని వినడం ద్వారా వాళ్ళ హృదయం అనేది పరిశుద్ధం అవుతుంది అనమాట. వాళ్ళ హృదయంలో ఉండేటువంటి అసూయ వెళ్ళిపోయి వాళ్ళ హృదయం అనేది పరిశుద్ధం అవుతుంది. సో ఎవరికైతే అసూయ లేదో వాళ్ళు శ్రీమద్ భాగవతాన్ని వినడం ద్వారా ఏమవుతుందంటే అక్కడ భగవంతుడు కృష్ణుడు వచ్చి వాళ్ళ హృదయంలో కూర్చుంటాడు అనమాట. సో And ఇలా prem, ఇద్దరికి he gives love. ఆ కూర్చొని ఆ ప్రేమ అనేది మనకి ఇస్తాడనమాట భగవంతుడు. సో ఇలా ఇద్దరికి కూడా అది లాభదాయకంగానే ఉంటుంది అని చెప్తారు. श्रीमद् भागवतम के जय, जगत गुरु జై श्रील प्रभुपाद की जय. జై. यदत्र स्खलितं किंचित विद्वांस पूरयन्तु तद, यदत्र सौष्ठं किंचित तद गुरुर एव मे नहि. It is natural and obvious. There may be some mistakes while I am delivering this class. You all are intelligent. You can correct it, and whatever good things you have got through this class, that all credit should go to my Gurujanas, my Shiksha Gurus, my Diksha Guru, Srila Prabhupada's disciples, Srila Prabhupada, and all our Acharyas. The credit should go only to them, not to me. Hare Krishna. Any questions? If you have, we can discuss. Otherwise, if there is time, it's fine. Otherwise, it's okay. సో ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. One or two questions we can take, Prabhu. Prabhu, Hope everybody understood it. అందరికీ అర్థమైంది ఈ రోజు క్లాస్ అని భావిస్తున్నాం. Hari Hari Bol, Prabhu. No words actually. Prabhu, already one question asked in the chat actually. I'll just go that, Prabhu. Yes. One Mataji is asking, Jitraj Mataji, Hare Krishna Prabhuji, why demigod will give rains? Why not directly Lord Krishna won't give Varsha us for doing yagnas? Can you please explain, Prabhu? Yes, because this material world, to run this material world, Krishna has given charge to the demigods. Why should he give directly? When we are, what you say, it is ultimately it is given by Krishna only, because the demigods will go and sanction and get it. Okay, give rains there. It's like that. Ultimately, it is given by Krishna, but not directly. It comes through us. Just like if we are working in some office, the salary is not given directly by the boss or by the owner of the factory, but it is given by through our authorities, CEO and so many other people. You got it? Hare Krishna, Prabhuji. No, Manoranjan Prabhu, you got the answer? No, the Clear? question by Jyotiraj Mataji only, Prabhu, not my, I think. Okay. Yes. Yeah, Jyotiraj Yes, Mataji, go ahead. Mataji. Actually, Prabhuji, whenever we go to gender, means demigods, people will be saying we should ask demigods to turn into Chaitanya, Krishna Chaitanya side. You make it like that, you'll be asking, no? Then why not like this directly? We can ask for Varshas to the Lord Krishna directly.
Yeah, Anyone may, of I can course, know. ultimately surrendering to Krishna, not to surrender demigods, but that is the process. If you do surrender to Krishna, uh, or if you do your sadhana, like in Kali Yuga, Sankirtan is the sacrifice, yajna. So if you do this Sankirtan, so Krishna will directly give you rains. And Krishna will order to Indradev to give rains there. He is doing sacrifice, he is doing Sankirtan. Ultimate yajnas he is doing. So why you are not giving it to him? It's like that. So when you get prema directly from Krishna, everything you will get automatically. You don't have to go to demigods. Hare Krishna. Okay, Mataji, Prabhu. okay, Mataji. Okay, okay. Hare Krishna, bro. Prabhu, I have got a question, Prabhu. Yes. Hare Well, Krishna. Prabhu. Hare Krishna, bro. Yes, Prabhu. So, Prabhu, you proved that the moksha also. Can you speak little loudly? I am not able to hear. Hare Krishna, bro. Can you able to hear now? Yes. Yes, bro. Prabhu, you proved that moksha also like a transition, right? Hmm. Prabhu, when we, in the Bhagavad Gita, Krishna says, "Ye yada mam prapadantyante tam tadeva bhajamyaham." So, one person, how much they surrender to me, that much only I will give to them. So, Yes. can we understand like a uh, Bhagavan, Bhagavan and Bhakta? So, there is a transition, like how much you love me, that much only I will give you. That much only reveal or give you something. So, like that, can we understand like that, or how, Prabhuji? So, this is Yes. my question. How much you surrender to Krishna, Krishna will protect you that much. It is here there is no matter of love because love is ahaituki. You have seen today's verse that what is that verse is Jnanam cha yad ahaitukam. Ahaitukam means causeless. All your activities should be causeless, just like the gopis did. रम्या काचित उपासना व्रजवधु वर्गेण या कल्पिता. Krishna is expecting that kind of love from us, just like gopis. Then Krishna is like Krishna is purchased. We can purchase Krishna. You got my point. Otherwise, for general people, public, you surrender, then only I'll give you moksha. You surrender to that part, then I will protect you that much. But one who has achieved love, suppose you love your wife only, huh? If whatever activities you do, if she is loving, then you will naturally love. Otherwise, if she has or you has business transaction, then there is no such kind of love. That is not the definition of love. Love means there are many definitions of love which we can discuss sometime some other time. I don't have that verse now here. Love means whatever activity your partner does, still you love, whether you like it or not. Huh? So that is actually love. Because in material world, if we don't like that things, means we try to hate them. Yeah, no, I don't like it. That's all. So there is no question of love. So Krishna wants that kind of love. That is why in Chaitanya Mahaprabhu Ashtakam, what is that last verse? Mat prananatastu sa eva na paraha. आश्लिष्यवापाद Ashlisya va padaratam pinastu Namaste. maham. Whatever, you better hug me or you kick me, still I love you. That is the love of the gopis. You know, So, in that when mode, there is we no should business love. transaction, and when you develop that kind of love, then Krishna is purchased by you. Yes, bro. Yes. Thank you, bro. Thank you very much. Yes, Yeah. Mataji, Nasuda Mataji. Hare Krishna. Prabhu. Yes. Any other questions? This is Prabhu. Swapna Sudha Mataji. Yeah. Can Yes. you hear me, Prabhuji? Yes, Mataji. Little loudly.
I'm not able to see you also. Question is related to this one, Sarvadharman Parijanti Mamekam Sharan. You told about that sloka in Bhagavad Gita, right, Prabhuji? Yes. Like when we are surrendering to the God, then only God will give moksha. It's kind of Hmm. business. Yes. So related to that, my question is related to that. So what I understood this from this sloka. Actually, like, see, if you're expecting ultimate, you need to cleanse your heart, and you need to first, what is that? Get ready, understand that gnana, ultimate gnana. Then only you're eligible to reach to that place. Maybe that's the reason God is not giving directly. So, see, No. if you're someone is trying to put in PM chair without having knowledge, so they cannot rule, right? So, no, this is my understanding, Prabhuji. So, is it right or not? Manjunath Prabhu, can you mute yourself? Yes. Say yes, Mataji. Yeah, for to some extent you are correct. Just like suppose I married a girl and I brought her. Okay. Without my instructions or without my mother's instruction, if she is following all the instructions of my house, it is natural that I may develop love for her. Even my mother also develop love for her daughter-in-law. If she doesn't want to follow, then how can she achieve love of higher authorities? Hmm. That is not possible. Hence, Krishna first presents us that you should follow these rules and regulations. When you go to an office, also you follow the rules and regulations of the, you come in time, you go, you work hard. And when you come closer to that boss, oh, he's working so hard, he's making so much profit of me. Now you take your own time. If he goes to his house also, still he's working for the office. It is natural that boss will develop love for him. So in the same way, first we have to follow rules and regulation and make and please Krishna. And then when we come to that level, it is natural you. I hope you understand, Swapna Sudha Mataji. Yes, Prabhuji. Thank you Yes. so much. First we have to follow the rules and regulations, and then naturally the authorities develop attachments for us, and then when they inspire, then you achieve love for them. So that is why Srimad Bhagavatam, those whose hearts are not cleaned, by hearing Srimad Bhagavatam, the heart becomes cleaned, and those hearts are already cleaned. They achieve prema by hearing Bhagavatam. Hare Krishna, Prabhu.